చూస్తే చాలా చాలా బాధేస్తూ ఉంటుంది. మమ్మీల సాక్రిఫైస్ అసలు ఎంత చెప్పినా, ఏం చెప్పినా తక్కువే కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. ఏంటంటే నిన్న మదర్స్ డే కదా, ఎంతమంది మదర్స్ డే సెలబ్రేట్ చేశారన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను మా మమ్మీ గురించి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఎవరైనా కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటంటే నేను మా నాన్న చికెన్ తప్ప వేరే ఏమీ తినం. మా మమ్మీ తింటుంది, కానీ ఉండే మా ముగ్గురి కోసము మా అమ్మ అయితే వేరువేరుగా వండలేకపోయేదన్నమాట. తను పనికి కూడా పోతుంది కదా, అయినా ఒకరి కోసం అసలు వండుకోబుద్ధి కాదు. అది నిజం కదా, మీరేమంటారు? అలాంటప్పుడు మా మమ్మీ మా కోసం చికెన్ తినేది, తనకి ఇష్టము. కానీ ఒక్కదాని కోసం ఎవరు తెచ్చుకోలేం కదా, అంతెవరు తినలేరు. సో అప్పుడు మా మమ్మీ సాక్రిఫైస్ చేసింది. ఇప్పుడు తను తినాలనుకున్నా తనకి పడట్లేదన్నమాట, హెల్త్ సహకరించట్లేదు. మసాలాలు పడట్లేదు, నాన్ వెజ్ పడట్లేదు. చాలా చాలా బాధేస్తుంది. ఎన్నో సాక్రిఫైసెస్ చేసింది. ఇకనైనా కాస్త నచ్చింది తినొచ్చులే అనుకున్నా కూడా దేవుడు ఎలా చేస్తాడో కదా పాపం. కానీ మా మమ్మీ చాలా చాలా సాక్రిఫైస్ చేసింది. ఎవరికి ఎలా కనిపించినా మా మమ్మీ మాత్రం చాలా చాలా గొప్పది. మీరెవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్